హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. సింపుల్గా, టేస్టీగా, ఈజీగా మనం బగారా రైస్ చేసుకునే విధానం చూసేద్దామా? అది కూడా రైస్ కుక్కర్లో. బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత మసాలా సరుకులు, బగారా రైస్కి కావాల్సిన షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కొంచెం దోరగా వేయించుకోండి. మనం చేస్తున్నది రైస్ కుక్కర్లో కదా, కొంచెం స్లోగా అవుతాయి. ముందు ప్రీహీట్ చేసుకోండి రైస్ కుక్కర్ని. ప్రీహీట్ చేసుకున్నాక అప్పుడు వేసుకోండి. రైస్ కుక్కర్లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇది కర్డ్ రైస్తో కూడా తినొచ్చు. హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ అండి. ఇలా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ముక్కలు కూడా మనం కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టమాటోలు కట్ చేశాను. కట్ చేసి పెట్టుకున్నా, అవి యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా కుక్ అయిపోతాయి. సో కొంచెం ఉప్పు కళ్ళు కూడా వేసుకున్నాను. కొంచెం బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత తొందరగా అయిపోద్ది ప్రాసెసింగ్. మనం వాటర్ బాయిల్ చేసుకోవచ్చు. ఈలోపు మనం రైస్ని సోక్ చేసుకోండి. రైస్ నేను 3 గ్లాస్ రైసెస్కి చేస్తున్నా. కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. టమాటా కొంచెం సాటేజ్ అయిన తర్వాత ఇలా వేసుకొని కలిపి కొంచెం సేపు మూత పెట్టండి, త్వరగా మగ్గిపోతాయి. టమాటా, మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే క్యారెట్ అది కూడా వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం. నేనైతే మా పాపకు ఆలు ఇష్టమని ఒక చిన్న ఆలు వేసాను. అవి కొంచెం మగ్గింది. మనం మూత పెట్టాం కదా, కొంచెం ఉప్పు కళ్ళు వేస్తే తొందరగా మగ్గుతుందని చెప్పాను కదా. అవి బాగా కలుపుకుని మసాలా వానికి పట్టేటట్టు కొంచెం సేపు కలిపి మళ్ళీ మూత పెట్టుకొని నేను ఇక్కడ 3 గ్లాస్ రైస్ నానబెట్టుకున్నానని చెప్పాను కదా, దానికి 6 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. రైస్ కుక్కర్ కదా, కొంచెం బాయిల్ అయితే ఒక హాఫ్ గ్లాస్ ఎవాపరేట్ అయిపోయినా మిగతా రైస్ కరెక్ట్గా సరిపోతుంది. కొలత తీసుకుంటేనే కరెక్ట్ మెజర్మెంట్ బాగా వస్తుంది, పొడి పొడిలాడుతూ. సో నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇక్కడ. బగారా రైస్ అనేది 1కి 2 కప్పులు వేసుకోవాలి వాటర్, 1 గ్లాసు. నేను ఒక 10 నిమిషాల ముందే నానబెట్టాను, ఎక్కువసేపు నానబెట్టుకోలేదు. సో 1కి 2 తీసుకున్నాను. ఎక్కువసేపు హాఫ్ అన్ అవర్ అలా నానబెడితే మనం 1 గ్లాస్ తగ్గించి వేసుకోవాలి. అప్పుడే పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అనేది. సపోజ్ మనం అరగంట సేపు బియ్యం నానబెడితే మనం 5 గ్లాసులే వేసుకోవాలి. 10 నిమిషాల ముందు అయితే కరెక్ట్గా 5.5 గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్. సో వాటర్ ఇలా బాయిల్ అవ్వాలి. మనం తగినంత ఉప్పు మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మనకి ఇందులో షాజీరా, పుదీనా హైలైట్ ఉండాలి, బాగా వస్తుంది స్మెల్ అయితే. కొంచెం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు బగారా రైస్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా అయిన తర్వాత కరెక్ట్గా ఎసరు సరిపోద్దని చెప్పాను కదా, 5.5. ఇంక బాగా బాయిల్ చేస్తే 6 గ్లాసులు 5.5 అయ్యేదాకా కూడా బాయిల్ చేసుకోవచ్చు. అట్లా బాయిలింగ్ టైంని బట్టి కూడా రైస్ కుక్ అవ్వడానికి టైం ఉంటుంది. నేను వాటర్ తెల్లిన తర్వాత వేస్తాను కాబట్టి 5.5 చాలు. ఫైనల్గా ఇలాగా రెడీ అయిపోయింది. మనం చూసారా, వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ మై ఛానల్.